హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా క్లాత్ ఓపెన్ అటువైపు ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కొంచెం లెవెల్ చేసుకోండి. ఇది ఆ తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ముందైతే ఉన్న కొలత తీసేసుకోండి. ఇలా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు తీసేసుకోండి. ఇక్కడ నెక్ సేమ్ పెట్టమన్నారండి, నేనేం మార్చట్లేదు. ఇందులో నెక్ మెడ ఇక్కడ ఖర్చు కోసం కొంచెం పైకి పెట్టేసుకోండి. షోల్డర్ పార్ట్ ఇది. ఇట్లా కొంచెం క్లాత్ వదిలేసుకొని కుట్టు కోసం కొంచెం పైన ఖర్చు వదిలేసుకొని లైన్ తీసుకోండి. ఆ తర్వాత సంక భాగం ఇది. ఖర్చు కోసం ఇంత క్లాత్ వదిలేసుకోండి. ఆ తర్వాత ఇలా లైన్ తీసుకోండి. ఇలా కొంచెం షేప్ తీసుకోండి. నెక్ రౌండ్ ఇలా డ్రాయింగ్ వేసుకోండి. అంతేనండి, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే హ్యాండ్స్ తీద్దాము. హ్యాండ్ కొలత వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి చేతి పని మడవటానికి, ఇలా ఫోల్డ్ చేసుకోవటానికి ఇంత ఖర్చు అయితే వదిలేసుకోండి. బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి సంక చెప్పులు పడతాయి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా డ్రాయింగ్ చేసుకోండి. ఇది అసలు, ఇది ఖర్చు కుట్టడానికి. ఇది కూడా అంతేనండి. ఇక్కడ సంక చెప్పులు పడతాయి, అవి చూపిస్తాను. ఇక్కడ లోతట్టు తీయాలండి. హ్యాండ్స్కి ఇలా కరువు తీసుకోవాలి. ఇదైతే మామూలు కటింగ్ అండి బ్లౌజ్. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుసుకోండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఒక మార్క్ వేసుకోండి. తర్వాత షేప్ బెల్ట్ కోసం ఆ తర్వాత టక్స్ల కోసం అండి, ఫ్రంట్ టక్స్ కోసం
ఇలా ఫ్రంట్ నెక్, షోల్డర్, ఫ్రంట్ పార్ట్ కొంచెం కరువు తీయాలి. ఇక్కడ ఎదర శంఖ భాగంలో ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.